అన్నదాత పోరులో వైసీపీ నాయకులు తప్ప రైతులు ఎవరూ లేరని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎద్దేవా చేశారు. ప్రజలు చీకొట్టినా వైసీపీ నాయకులు ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. ఏదో ఒక అంశాన్ని రాజకీయం చేసి అభూత కల్పనలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తగినంత యూరియా అందుబాటులోనే ఉందని, రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే వైసీపీ దీనిపై నానా యాగి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. యూరియా కోసం రైతులు గొడవ చేసిన ఘటన ఒక్కటైనా చూపిస్తారా అని నిలదీశారు. తన ప్రత్తిపాడు నియోజకవర్గంలో 5 మండలాలలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేశామని గణాంకాలతో సహా వివరించారు. శ్రీశక్తి మన రాష్ట్ర అభివృద్ధికి మలుపు అని వివరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిని అణచివేస్తామని హెచ్చరించారు. తురగపాలెంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. వైసీపీ వాళ్ళు చేస్తున్నది అభూత కల్పన. రైతాంగం ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. రైతాంగం హ్యాపీగా వాళ్ళకు కావలసినటువంటి ఎరువులు తీసుకునే విషయంలో సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఒక పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మేము ముందు ఉంచుతా. పత్తిపాడు నియోజకవర్గంలో మాకు 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో ఒట్టి చెరుకూరు తీసుకుంటే 6,370 ఎకరాలు, అందులో 3,144 ఎకరాలు పంట వేశాం. దీనికి యూరియా 1,489 మెట్రిక్ టన్స్. దాంట్లో ఇప్పటికీ రైతులకు అందించింది 1,191. ఇంకా మాకు 300 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. అది DCMSలో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఒక ప్రమాణాలు పాటిస్తున్నాం. 70% మార్కెట్, మరి రైతు భరోసా కేంద్రాలు, DCMS పాయింట్స్లు, వీటికి సంబంధించి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మిగిలిన 30% ప్రైవేట్ డీలర్స్కి ఇస్తారు. సో ఇక్కడ స్టాక్ ఉంది. అదేవిధంగా పత్తిపాడులో తీసుకుంటే 16,000 ఎకరాలకి 6,000 ఎకరాలు ఇప్పుడు నాట్లు వేశారు. దానికి 1,774 ఒక యూరియన్ గురించే నేను చెప్తున్నా. DAP ప్రాబ్లం లేదు, చాలా స్టాక్ ఉంది. 1,774 మెట్రిక్ టన్నులు మనం తెప్పించుకుంటే 885 అక్కడ తీసుకోవడం జరిగింది. ఇంకా 888 మెట్రిక్ టన్నులు వివిధ గోడౌన్లో స్టాకుల్లో ఉంచాం. ఇకపోతే గుంటూరు రూరల్కి సంబంధించి 10,359 ఎకరాలకి 6,678 ఎకరాల్లో పంట వేస్తే దానికి కావాల్సింది 550 మెట్రిక్ టన్నులకు గాను 452 తీసుకున్నారు. ఇంకా 98 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. పెదనందిపాడు తీసుకుంటే 7,830 ఎకరాలకు గాను 1,778 నాట్లు వేశారు. దానికి 301 మెట్రిక్ టన్నులు తీసుకుంటే 128 మెట్రిక్ టన్నులు ఇప్పటికి రైతులకు అందజేశాం. ఇంకా 173 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. కాకుమాను అత్యధికంగా వరి వేసేటటువంటి మండలంగా 24,000 ఎకరాలు, అందులో 20,000 ఎకరాలు వేశారు. సో అక్కడ 1,778కి 1,568 మెట్రిక్ టన్నులు రైతులకు ఇవ్వడం జరిగింది.